పిన్ని పెట్టే టార్చర్ని భరిస్తూ అక్కడ ఉండటం భార్గవికి ఇష్టం లేదు. ఇప్పటికే నువ్వు కోల్పోయిన మనశ్శాంతి చాలు. అనవసరంగా వాటి గురించి టైం వేస్ట్ చేయొద్దమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ భార్గవి. ఇది చాలా ఇంపార్టెంట్ డైరీ. ఒక్క క్షణం కనిపించకపోయేసరికి నేను చాలా కంగారు పడ్డాను. నీకు పెళ్లి చూపులమ్మా. నిన్ను చూడటానికి మగ పెళ్లివారు వస్తున్నారు. సూర్య, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? వీళ్ళు మా దూర బంధువులు. మీ బంధువులు అడుక్కు తినేవాళ్ళో లేక అడుక్కు తినేవాళ్ళని తీసుకొచ్చి నా చెల్లెలికి అంటగట్టాలని చూస్తున్నారో నాకు తెలియడం లేదు. చూసారా మీ తమ్ముడు ఎన్నెన్ని మాటలంటున్నాడో. కనీసం వదిననన్న గౌరవం కూడా లేదు. అవునులేండి, ఈ ఇంట్లో అన్నయ్యకే లేని గౌరవం వదినికి ఎక్కడుంటుంది? నన్నేం చేయమంటావే? వాడేమో అడుక్కు తినేవాడు అంటున్నాడు, నువ్వేమో నీ బంధువు అంటున్నావు. మీ ఇద్దరు ఎవరి మాట నమ్మాలో నాకు అర్థం కాక నేను చూస్తున్నాను. ఎవరి మాట వినాలంటారేంటండి? ఇంకా మీకు విషయం అర్థం కాలేదా? నేను తెచ్చే ఏ సంబంధము మీ తమ్ముడికి నచ్చదు. ఆ రోజు మీ తమ్ముడి కోసం తెచ్చిన మా చెల్లెలి సంబంధం కాదన్నాడు. ఈ రోజు మీ చెల్లెలి కోసం తెచ్చిన ఈ సంబంధం వద్దంటున్నాడు. అసలు మీ తమ్ముడు చెల్లెలికి పెళ్లి కావాలనుకుంటున్నాడా లేదా? సూర్యకే కాదు, కావ్య మీకు చెల్లెలే. మీకు బాధ్యత ఉంది. ప్రతిసారి బెల్లం కొట్టిన రాయిలా నించోకుండా ఏదో ఒకటి చెయ్యండి. బాబాయ్, గాయత్రి, రండి బాబాయ్, రండి, లోపలికి రండి. రండి బాబాయ్. మీ ఆయన ఎక్కడమ్మా? లోపల ఉన్నారు బాబాయ్. ఏమండి, మా బాబాయ్ వచ్చారు. మావయ్య. ఏమండి, త్వరగా రండి. మీరేంటి బాబాయ్ నించున్నారు? కూర్చోండి. అయ్యయ్యో, ఇదేంటి బాబు, ఇదేం పని? నాకు పెద్దవాళ్ళంటే కొంచెం గౌరవం ఎక్కువ అండి. అయ్యో, అలా నించుండిపోయారండి. కూర్చోండి మామయ్య గారు. ఆ, నువ్వు కూడా కూర్చో బాబు. రా కూర్చో. అలా చూస్తూ నిల్చుండిపోయావేంటి గాయత్రి? మొదటిసారి మామయ్య గారు మన ఇంటికి వచ్చారు. తాగడానికి ఏమైనా తీసుకురా. అలాగేనండి. ఆ, నాకేమొద్దమ్మా, నువ్వు అలా కూర్చో. కూర్చో అమ్మా. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మాకేముంది మామయ్య, ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. కాకపోతే తర్వాత తెలిసింది మా ఇష్టం మీ పాలిట శాపంగా మారిందని. అసలు తప్పంతా నాదే మామయ్య. నేను ఫోర్స్ చేయడం వల్లే గాయత్రి ఇంట్లోంచి వచ్చేసింది. పరువు మర్యాదలు గల ఇంట్లోంచి ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఆ కుటుంబం ఎలా చిన్నాభిన్నం అవుతుందో ఆ తర్వాత అర్థమైంది మావయ్య. మిమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. ఇదంతా జరగాలని రాసిపెట్టుంది, జరిగిపోయింది. నువ్వు మాత్రం ఏం చేస్తావులే. జరిగిన దాని గురించి బాధపడకుండా నువ్వు మా గాయత్రిని జాగ్రత్తగా చూసుకుంటే నాకదే చాలు. బాబాయ్, ఆ విషయం గురించి మీరేం ఆలోచించకండి. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. మీరు చక్కగా ఉండటమే నాకు కావాలమ్మా. మీకెప్పుడే అవసరం వచ్చినా చూసుకోవటానికి నేనున్నాను. చూడు బాబు, నువ్వు మా ఇంటికి అల్లుడు అయినా కనీసం మా ఇంటికి రమ్మని నేను ఆహ్వానించలేకపోతున్నాను. కారణమేంటో గాయత్రికి తెలుసు, నీకు చెప్పే ఉంటుంది.
నువ్వు కూడా అర్థం చేసుకో బాబు. అయ్యో ఎంత మాట అన్నారు. మీరింతగా చెప్పాలా? అందరిలా అసహించుకోకుండా మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. నాకంతే చాలు. సరే వెళ్ళొస్తాను బాబు, వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబాయ్. నువ్వు నన్ను పిలవక్కర్లేదు చిన్నమ్మ. సందు చూసుకుని నేనే నీ ఇంట్లో ఎలా దూరుతానో చూస్తుండు. అదేంటి సార్, ఆఫీస్ కని ఇక్కడికొచ్చారు? అయినా ఈరోజు మీరు డల్గా కనిపిస్తున్నారు. నా మూడేం బాగోలేదు భార్గవి. ఏం జరిగింది సార్? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. మరీ చెప్పకూడని విషయం ఏం కాదు భార్గవి. నిన్న మా వదిన కావ్యకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. వాడెవడో తెలుసా? తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. వాడో హై క్లాస్ బెగ్గర్. రోడ్డు పక్కన అందరి దగ్గర కట్టుకథలు చెప్పి 50-100 అడుక్కుంటుంటాడు. అయ్యో, అలాంటి వాడిని ఎలా తీసుకొచ్చారు సార్? అదే అర్థం కావట్లేదు. ఇదంతా కావాలని చేశారా, లేదంటే అనుకోకుండా జరిగిందా? నేనా వెధవని ముందే చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా చెల్లెల జీవితం ఏమై ఉండేది? తోబుట్టువుకి జరగరాందేదైనా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన నాకు తెలుసు సార్. తోబుట్టువుకి జరగరాందేదైనా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన నాకు తెలుసు సార్. సారీ భార్గవి, అనవసరంగా నా బాధ చెప్పి నీ గతాన్ని గుర్తు చేశాను. అసలు నేను మర్చిపోతేనే కదా సార్. నా ప్రేమలో ఏ లోపం ఉందో ఏమో. మా అక్క నాకు కాకుండా పోయింది, కానీ మీ చెల్లెలికి ఎలాంటి ప్రాబ్లం రాదు సార్. ఎందుకంటే మీలా ఇంతగా అభిమానించే అన్నయ్య ఉండే ఏ చెల్లెలికి ప్రాబ్లమ్స్ రావు సార్. మీరు ధైర్యంగా ఉండండి. ఓకే, వెళ్దాం పద. ఉమ్. హాయ్ ప్రియా. హాయ్. ఏంటి ఒక్కదానివే వచ్చావు? భార్గవి ఏది? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? ఎప్పుడు నేను ఒక్కదాన్నే వస్తాను కదా. అదేం లేదు, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కదా, ఒకే బండి మీద కలిసి రావచ్చుగా. దాని మొహానికి బండెందుకు? ఏ సిటీ బస్లోనే వస్తుందిలే. ఏంటి ప్రియా, సిటీ బస్లో వస్తుందన్నావు? ఏకంగా బాస్ కారులోనే వచ్చింది. అయినా నీ బండి వెనకాల కూర్చుని వస్తుంటే ఈ అదృష్టం దక్కుండేదా? దేనికైనా రాసి పెట్టుండాలి.
ఏంటి ప్రియా, ఆ ఫైల్ అలా విసిరేసావు? ఎంత కోపంగా ఉంటే మాత్రం అదంతా చూపించడానికి ఈ ఫైలే దొరికిందా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నోరు మూసుకొని వెళ్ళి నీ పన్ను చూసుకో. వెళ్ళమని చెప్తున్నానుగా. ప్రియా, కనీసం వయసుకు కూడా గౌరవం లేకుండా ఏంటా మాటలు? అయినా ఆఫీస్లో ఫైల్ విసిరాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్నే అడుగుతావా? నిన్ను ప్రియా, వాట్ నాన్సెన్స్ ఆర్ యు డూయింగ్? ఆఫీస్లో ఒక ఎంప్లాయీని, అది నీ సుపీరియర్ని కొడతావా? హౌ డేర్ యూ! సార్, ఏదో కోపంలో అనుకోకుండా జరిగిపోయింది, వదిలేయండి సార్. భార్గవి, ప్లీజ్ మధ్యలో నువ్వు కలగజేసుకోవద్దు. నేను దేన్నైనా సహిస్తాను గాని డిసిప్లిన్ లేకపోతే మాత్రం సహించను. భార్గవికి సారీ చెప్పు. Say sorry or get out from my office. ఈ పోడి జాబ్ కోసం నేను దీనికి సారీ చెప్పాలా? నెవర్, నో కాంప్రమైజ్. ఏంటి ఆలోచిస్తున్నావు? సారీ చెప్తావా లేదా? సార్, అక్క చెల్లెళ్ళు అన్నాక ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయి. మా మధ్య సారీ ఎందుకు సార్? అక్కా చెల్లెళ్ళనేది ఇంటికే పరిమితం, ఆఫీసులో కాదు. తనిప్పుడు నీకు సారీ అన్న చెప్పాలి, లేదంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ప్రియా, ఇప్పుడు ఆవేశపడి వెళ్ళిపోతే సూర్యకి శాశ్వతంగా దూరం అయిపోతావు. జస్ట్ కూల్ డౌన్. సూర్య కోసం దీని మొహన ఒక సారీ పడే. సారీ. ఫస్ట్ టైం కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం క్షమించేది లేదు. బీ కేర్ఫుల్. వెళ్ళిన పని ఏమైందండి? మీ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తా ఉన్నారా? లేదు గాయత్రి, అందరూ కథలు చెప్తున్నారు. ప్రతి ఒక్కడు నా దగ్గర హెల్ప్ తీసుకున్నవాడే. ఇప్పుడు మాత్రం ఒక్కడు కూడా పట్టించుకోవడం లేదు. కనీసం ఒక జాబ్ కూడా చూడలేకపోతున్నారు. చచ్చా, ఫ్రెండ్షిప్ అంటేనే అసహ్యం వేస్తుంది. మన తలరాత బాగలేనప్పుడు వాళ్ళని తిట్టి ప్రయోజనం ఏమిటి చెప్పండి?
పిచ్చిదా, నా తలరాత బాగలేకపోవడం ఏమిటి? త్వరలోనే 5 కోట్లకి కాబోయే చక్రవర్తి నేను జాబ్ కోసం ట్రై చేయడమా? నో వే. మన ప్రాబ్లమ్స్ కొంతవరకైనా గట్టెక్కడానికి నేను ఒక ఐడియా చెప్తాను వినండి. ఈరోజు పేపర్ చూశాను. నా బయోడేటాకి సరిపోయే జాబ్స్ కొన్ని ఉన్నాయి. నేను ట్రై చేయనా? చేస్తున్న జాబ్ని వదిలేశావు, మళ్ళీ జాబ్ అంటావేంటి? తప్పే ఉందండి. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నారు. నేను ఒప్పుకోను గాయత్రి. అవసరమైతే రాళ్ళు కొట్టైనా నేను పోషిస్తాను, అంతేకాని జాబ్ మాత్రం నేను చేయనివ్వను. నా కోసం అన్ని సుఖాల్ని కాదనుకుని వచ్చేశావు. నేను నెటూ సూపు పెట్టలేకపోతున్నాను. కనీసం కష్టపెట్టకుండా చూడాల్సిన బాధ్యత నాకుంది. మీరెందుకు అలా ఆలోచిస్తారు? కష్టమైనా సుఖమైనా మనిద్దరం కలిసే అనుభవించాలి. అయినా నేనేం జీవితాంతం జాబ్ చేయను. మీకు జాబ్ దొరికేంత వరకే. ఇదెక్కడికి వెళ్ళాం బాబు? ఎప్పుడు ఆస్తిలో వాడతేస్తుందా అని నేను ఎదురు చూస్తుంటే ఉద్యోగం చేసి నన్ను పోషిస్తుందట. ఏంటి ఆలోచిస్తున్నారు? అయినా ఇందులో ఆలోచించడానికి ఉంది. మీకు జాబ్ వచ్చాక మానేస్తానంటున్నాను కదా. నువ్వు జాబ్ చేయడం నాకైతే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. అలాగని నీ ఆలోచన కూడా తప్పు కాదు. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. అమ్మయ్యా, మీరెక్కడ కాదంటారోనని చాలా కంగారు పడిపోయాను. ఆఫీస్లో ఒక ఎంప్లాయీని, అది నీ సుపీరియర్ని కొడతావా? హౌ డేర్ యూ! నేను దేన్నైనా సహిస్తాను గాని డిసిప్లిన్ లేకపోతే మాత్రం సహించను. భార్గవికి సారీ చెప్పు. Say sorry or get out from my office. ఏమైంది దీనికి? ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏదోలా ఉంది. ఏం జరిగిందే అంత డల్గా ఉన్నావు? మాట్లాడుకు, అంతా నీ వల్లే. మధ్యలో నేనేం చేశానే? ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు ఎక్కడో ఏదో జరిగితే నువ్వు నా మీద పడతావేంటి? అంతా నీ వల్లే జరుగుతుంది. ఓ భార్గవిని ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ వేస్తానన్నావు. ఇంతవరకు ఏమీ చేయలేదు. పోనీ ఆఫీస్లో దాన్ని అణగదొక్కుతావంటే రోజు రోజుకి నా ఉనికి ప్రమాదం వచ్చేలా చేస్తుంది. అలాగా? ఏం చేసిందది? ఏం చేస్తుందంటే ఏం చెప్పాలి? ఇంటి పరువు మొత్తం తీస్తుంది. నేనెంత చెప్పినా వినకుండా బాస్తో కార్లో తిరుగుతుంది. మన ఇంట్లో కాకుండా ఎక్కడో ఉండుంటే ప్రాబ్లం ఉండేది కాదమ్మా. ప్రతి ఒక్కరూ మీ అక్క బాస్తో తిరుగుతుందని అడుగుతుంటే తల తీసేసినట్టు అయిపోతుంది. భార్గవి!